గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. ఇప్పటికీ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో గేమ్ చేంజర్ మూవీ గురించి ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గేమ్ చేంజర్ తాలూకు కథ రివీల్ అయింది. నిజాయితీ పరుడైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ టైంలో అవినీతి పరులైన రాజకీయ నాయకులతో ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడనే కాన్సెప్ట్తో సినిమా రాబోతుంది. ఇది కేవలం గాసిప్ కాదు, లీకులు అనుకునే పరిస్థితి లేదు. పక్కాగా అఫీషియల్ గా అమెజాన్ ఓటీటీలో ఈ స్టోరీ సినాప్సిస్ ని పెట్టారు. ఇలా చేయటం కథని లీక్ చేయడమే అంటున్నారు. కానీ ఇక్కడ స్టోరీ లైన్ తప్ప పెద్దగా కథ రివీల్ కాలేదు. ఓటీటీ సంస్థలు అందులో రాబోయే లేదంటే నడిచే సినిమాల కథ తాలూకు బేసిక్ ఫ్లాట్ ని సైట్లోనే ముందు మాటల్లో చెప్పడం కామన్. అలా చేయడం వల్లే గేమ్ చేంజర్ కథ లీక్ అయింది. ఇక సినిమా ఎవరు చూస్తారంటూ ఓ వర్గం యాంటీ ఫ్యాన్స్ ల రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తుంది. దానికి 27న టీజర్ తో బ్రేక్ వేయబోతుంది శంకర్ టీం. ఈ బృందం ఇటీవల వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో కొన్ని ముఖ్యమైన భాగాలను చిత్రీకరించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అతను కియారా అద్వానీ ఇద్దరు షూటింగ్ స్పాట్ లో కనిపించారు. సినిమా విడుదల కోసం అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వార్త ఏమిటంటే గేమ్ చేంజర్ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం అన్ని దక్షిణ భారత భాషల హక్కులను 105 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం హిందీ డిజిటల్ హక్కులు మరొక ఓటీటీ ప్లాట్ఫామ్ G5 వద్ద ఉంటాయి. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ తర్వాత రామ్ చరణ్ ఆకాశాన్ని తాకే క్రేజ్. శంకర్ తన మునుపటి చిత్రాలైన రోబో 2.0లతో భారతీయ ప్రేక్షకులలో సాధారణ ఫాలోయింగ్ సాధించడం ఓటీటీ హక్కుల భారీ ధర ఒప్పందానికి దోహదపడేది. గేమ్ చేంజర్ షూటింగ్ చాలా కాలంగా జరుగుతున్నది. ఈ సినిమా టీజర్లు పాటలు ఇప్పటికీ విడుదల కావాల్సి ఉంది. కానీ శంకర్ తన మరో చిత్రం భారతీయుడు 2 చాలా కాలం క్రితం విడుదల కావాల్సి ఉంది. 2 సినిమాలను పూర్తి చేయడానికి సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇది గేమ్ చేంజర్ షూట్ ని మరింత ఆలస్యం చేసింది. అయితే ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా ఈ ఏడాది విడుదల చేయాలని చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరి ఎంతవరకు ఈ సినిమా విడుదలవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.